గత 8 నెలల్లో తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, మరి ముఖ్యంగా యువనేత నారా లోకేష్ బాబు గారు పట్టభద్రులకు ఆ రోజు హామీ ఇచ్చిన దాని ప్రకారం 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, ఆ మాట మీద కట్టుబడి ఉన్నారు. దానిలో భాగంగానే నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ ఎలక్షన్లు అయిన వెంటనే మెగా డిఎస్సిని కూడా ప్రకటిస్తారు. ఆల్రెడీ మెగా డిఎస్సి ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఎలక్షన్ కూడా రావటం జరిగింది. సో దానివల్ల ఆపినారు. సో ఈ విషయం కూడా మనం పట్టభద్రులకి తెలియజేసి కూటమి ప్రభుత్వం 20 లక్షల కల్పనలో సాధనగా ఆ మాట నిలబెట్టుకుంటుంది. మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలనేసి మనం అందరం చెప్పాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ మేమంతా కూడా కలిసి మరి ఒక్కసారి ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దానిలో భారీ విజయంతో మన తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని చట్టసభలకు పంపిస్తామనేసి అన్నగారికి హామీ ఇస్తూ తిరువూరు నియోజకవర్గం నుంచి అలానే మనం అందరం కూడా అదే దిశగా కృషి చేద్దామనేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం.